మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి గద్దెల నుంచి జంపన్న వాగు వరకు భక్తులు భారీగా ఉన్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తూ వనదేవతలను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు భక్తులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుమ అందిస్తారు. ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం మేడారంలో ఆవిష్కృతమైంది. సమ్మక్క సారలమ్మ తల్లి ఇద్దరు గద్దెల పైన కొలువు తీరారు. నిన్న రాత్రి సమ్మక్క తల్లి గద్దె మీద కొలువు తీరిన తర్వాత భక్త జనం పెద్ద ఎత్తున పెరిగారంటే ఈ వన దేవతల జాతర కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, నేను ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర ఉన్న భక్తుల కోలాహలం మనం చూడొచ్చు. ఎత్తు మొక్కులతోని బంగారం లాగా బెల్లాన్నే నిలువెత్తుగా అమ్మవారికి సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వన జాతరకు జనం మొత్తం వనం వైపు కదిలిందనే చెప్పాలి. మనం చూస్తున్నామంటే మేడారం అంటే ప్రతి ఇంట్లో తెలంగాణలో ఏ గడపకు వెళ్ళినా మేడారం వెళ్ళాలి, మేడారం మొక్కు చేసుకోవాలనే భక్తులే మనకు కనిపిస్తారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర పరిస్థితి చూడొచ్చు. ఎత్తు బంగారాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు సమ్మక్క తల్లికి. అంటే సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు వీరు ముగ్గురు గద్దెపైకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఒకవైపు ఒడిబియ్యాలు, చీర, సారే, పసుపు, కుంకుమ, గాజులను సమర్పిస్తూ మరోవైపు మేడారం అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎత్తు బంగారం మొక్కు. అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఎత్తు బంగారాన్ని ఇస్తుంటారు. నిన్న చిలకల గుట్ట నుండి అమ్మవారు రాత్రి గద్దె మీదకి వచ్చారు. గద్దె మీదకి వచ్చినప్పటి నుంచి భక్తుల తాకిడి పెరిగింది. దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. అంటే ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పాలి. అంటే కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు మేడారంలో కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మేడారం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాను. ఇక్కడ శానిటేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా అంటే గద్దె వద్ద వారు బంగారాన్ని సమర్పిస్తున్న తర్వాత ఆ బంగారాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మేడారంలో కనబడుతుంది. ఈ వన జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర కోసం అంటే ఈ 3 రోజుల పాటు భక్తులు ఇక్కడే, అంటే మేడారం ఒక వనం, ఇదొక అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉండవు. ప్రత్యేకంగా వాళ్ళు గుడారాలను ఏర్పాటు చేసుకొని ఈ మేడారంలో మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే పోలీస్ యంత్రం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. అంటే పునర్నిర్మాణం తర్వాత భక్తుల రష్ పెరిగింది. అంటే 3 గంటల సమయం, 4 గంటల సమయం కూడా పడుతుంది మేడారం జాతరకనైతే ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపు సమ్మక్క, మరోవైపు సారలమ్మ, ఇంకొక వైపు పగడిద్దరాజు, గోవిందరాజు వీరందరూ కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు విఐపి, వివిఐపిల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. అంటే ఈ ఆలయానికి గుడి ఉండదు, గుడి తలుపులు ఉండవు, వన దేవత కాబట్టి అంటే ఎలాంటి పెద్ద పెద్ద మొక్కులు కూడా ఉండవు. ఒక బంగారాన్ని అంటే తీపి పదార్థమైన బెల్లాన్ని నిలువెత్తుగా అమ్మవారికి సమర్పిస్తేనే అమ్మవారు సంతోషంగా కరుణిస్తుందని భక్తుల నమ్మకం. బెల్లం అంటే తీపి, మా జీవితాలను తీపిగా ఉంచు తల్లి అంటూ కూడా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ కోలాహలంగా అమ్మవారిని స్మరిస్తూ క్యూ లైన్లలో వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర చూస్తున్నాం. గద్దె వద్ద ఏదైతే బంగారాన్ని భక్తులు సమర్పిస్తున్నారో ఆ బంగారాన్ని కూడా ఎప్పటికప్పుడు అక్కడ భక్తులకు పంచుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇది మేడారం దగ్గర భక్తుల కోలాహలానికి సంబంధించి ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రేపు కూడా అమ్మవారు గద్దెల మీద ఆసీనులు అవుతారు. రేపు సాయంత్రం అమ్మవారు వనప్రవేశం చేస్తారు కాబట్టి అంటే 3 రోజుల నుంచి భక్తులు దర్శనం చేసుకోవడం వేరు. ఈ రోజు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు ముగ్గురు గద్దెల మీద ఉంటారు కాబట్టి మరోసారి కూడా భక్తులు దర్శనానికి వస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న అధికారులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సునీల్ తో సుమ, సమ్మక్క గద్దె నుంచి.